మీరు ఎటువంటి యాన్యువల్ ఫీజు లేకుండా అలానే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తే గనక స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ప్లాటినం రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ కోసం ఒకసారి తెలుసుకోవాల్సిందేనండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఏంటి, చార్జెస్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, డ్రాబ్యాక్స్ ఏంటో కూడా చూద్దామండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ కూడా చెప్తాను. అంతేకాకుండా ఈ కార్డ్ తీసుకుందాం అనుకుంటే గనక ఈ పూర్తి వీడియో చూసిన తర్వాతే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అనేది బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్ అండి. అదేనండి యూకే బేస్డ్ బ్యాంక్ అన్నమాట. ఈ బ్యాంక్ ఆపరేషన్స్ ఏషియా, ఆఫ్రికా అలానే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా ఉందండి. అలాంటి బ్యాంక్ ఆఫర్ చేస్తున్న ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అండి ఇది. అంటే ఎవరైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో లేదంటే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. మరి ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 500 రూపీస్ ని మీకు కార్డ్ ఇష్యూ చేసిన 30 డేస్ లోపు స్పెండ్ చేస్తే గనక ఈ కార్డ్ మీకు లైఫ్ టైం ఫ్రీగా వస్తుందండి. అంటే డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి జాయినింగ్ ఫీజు అని అడగకుండా మీ ద్వారా ఒక 500 రూపీస్ ని స్పెండ్ చేస్తున్నారనమాట. అలానే ఈ స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ మీకు కాంటాక్ట్ లెస్ ఫీచర్ తో వస్తుందండి. అంటే ఇండియాలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 5000 రూపీస్ ట్రాన్సాక్షన్ వరకు మీ క్రెడిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేసి స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండానే అలానే పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అదే మీరు 5000 రూపీస్ కంటే ఎక్కువ పేమెంట్ ని కాంటాక్ట్ లెస్ ద్వారా పే చేయాలి అనుకుంటే గనక అప్పుడు కూడా మీరు స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే మీరు పిన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కాంటాక్ట్ లెస్ కార్డ్స్ మీద ఒక వీడియో చేశానండి. కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అలానే ఈ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే గనక ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి హోటల్స్ లో గానీ రెస్టారెంట్స్ లో గానీ అలానే ఫ్యూయల్ పాయింట్ గానీ స్పెండ్ చేసినా మీరు స్పెండ్ చేసే ఎవ్రీ 150 రూపీస్ కి గాను 5 రివార్డ్ పాయింట్స్ అయితే గనక ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు వస్తాయండి. ఇక వేరే ఏ కేటగిరీస్ పైన అయినా సరే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి స్పెండ్ చేస్తే మీరు స్పెండ్ చేసిన ఎవ్రీ 150 రూపీస్ కి గాను ఒక రివార్డ్ పాయింట్ మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా వస్తాయండి. అలానే ఒక రివార్డ్ పాయింట్ ఎంత వర్త్ అండి అంటే ఒక రివార్డ్ పాయింట్ వచ్చి 25 పైసా వర్త్ అండి. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న కార్డ్ హోల్డర్ ఒకవేళ యాడ్ ఆన్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే గనక అది కూడా ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తారండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే 18 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే గనక ఇది వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ క్రెడిట్ కార్డ్ కి ఎవరు ఎలిజిబుల్ అండి అంటే ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే అప్లికెంట్ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ సాలరీడ్ గానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే ఎవరికైతే మంత్లీ గ్రాస్ ఇన్కమ్ 20,000 దాటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ కార్డ్ ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దామండి. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అలానే పిన్డ్ కామెంట్స్ లో కూడా ఇస్తున్నాను. దాని నుంచి క్లిక్ చేస్తే గనక మీకు ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఫోటోగ్రాఫ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి స్టార్ట్ అప్లై జర్నీ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అయినా మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. అలానే మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేస్తే గనక మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక కార్డ్ అయితే గనక మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఈ కార్డ్ బెనిఫిట్స్ కాదండి, మీరు ఈ కార్డ్ యూజ్ చేసేటప్పుడు దీని మీద పడే చార్జెస్ కోసం కూడా మీరు తెలుసుకోవాలండి. ఈ క్రెడిట్ కార్డ్ కి జాయినింగ్ ఫీజ్ 250 రూపీస్ అండి. అలానే రెన్యువల్ ఫీజ్ 250 రూపీస్ ని కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి 500 రూపీస్ అంతకన్నా ఎక్కువ అమౌంట్ ని ఈ కార్డ్ ఇష్యూ చేసిన 30 డేస్ లోపు మీరు స్పెండ్ చేస్తే గనక ఈ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీగా వస్తుందండి. అంటే 500 రూపీస్ ని స్పెండ్ చేసి ఫ్రీగా క్రెడిట్ కార్డ్ ని కొనుక్కోవడం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలానే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా చేస్తే గనక మీరు ఎంత అమౌంట్ అయితే డ్రా చేస్తారో అందులో మీకు 3% క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ కింద అయితే చార్జ్ చేస్తారండి. అంటే 10,000 డ్రా చేస్తే 3% 300 రూపీస్ ప్లస్ 18% GST చొప్పున 350 రూపీస్ ని చార్జ్ చేస్తారు. అదే మీరు 1 lakh రూపీస్ డ్రా చేస్తే గనక 1 lakh కి 3% అంటే 3000 రూపీస్ ప్లస్ 18% GST చొప్పున 3540 రూపీస్ ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఎంత క్యాష్ విత్డ్రా చేసినా సరే మీకు 300 రూపీస్ మినిమం అయితే గనక ఒక ట్రాన్సాక్షన్ కి చార్జ్ చేస్తారండి. మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ ఏదైనా కానివ్వండి, దయచేసి ఆ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి క్యాష్ విత్డ్రా మాత్రం చేయొద్దండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. మీకు అంతలా మనీ రిక్వైర్మెంట్ ఉంటే గనక గోల్డ్ లోన్ లేదంటే పర్సనల్ లోన్
తీసుకోండి, అది చాలా బెటర్ అండి. ఎందుకంటే పర్సనల్ లోన్ లో ఎవ్రీ మంత్ మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ని ఈఎంఐ గా పే చేస్తారు. ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహా అయితే 15 to 20% ఉంటుంది. అదే ఈ క్రెడిట్ కార్డ్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.75% పర్ మంత్ చొప్పున ఇయర్ కి 45% వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పర్సనల్ లోన్ ద్వారా తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా క్రెడిట్ కార్డ్ పైన తీసుకునే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డబుల్ కన్నా ఎక్కువ అండి. అలాగే మీరు ఆల్రెడీ అక్యుములేట్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోవడం కోసం ఒక రిడెంప్షన్ కి గాను మీరు 99 రూపీస్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రివార్డ్ పాయింట్స్ ని కూడా మీరు రిటైల్ ఐటమ్స్ అలాగే గిఫ్ట్ వోచర్స్ ద్వారా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అలానే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవి చేసినా సరే మీకు ఆ ట్రాన్సాక్షన్ పైన 3.5% ఫారెన్ మార్కప్ ఫీజ్ కింద మీకు చార్జ్ చేస్తారండి. మరి ఈ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ ఏంటి? ఇది కంప్లీట్ గా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అండి. ఎవరికైతే బేసిక్ క్రెడిట్ కార్డ్ అవుట్ కావాలనుకుంటున్నారో అదేనండి, లోన్స్ పర్పస్ కోసం గానీ సిబిల్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం గానీ అయితే గనక నేను ఈ క్రెడిట్ కార్డ్ ని రికమెండ్ చేస్తానండి. అలానే ఈ కార్డ్ లో మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు. అంటే క్రెడిట్ కార్డ్ లో మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ లేదు, అలానే ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ అలాంటివి కూడా ఈ క్రెడిట్ కార్డ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇది పూర్తిగా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అండి. కాకపోతే మీకు బేసిక్ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటే గనక కొంచెం ఎంట్రీ లెవెల్లో కార్స్ లో మనం మారుతి కార్ ని ఎలా అయితే ప్రిఫర్ చేస్తామో అలా నేను ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి. లేదండి నాకు ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ కావాలి, అదే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉన్న క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే గనక ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన్ క్రెడిట్ కార్డ్ ని ఒకసారి ట్రై చేయండి. నేను ఎండ్ కార్డ్స్ లో ఇస్తానండి. అంతేకాకుండా మీకు మన ఛానల్లో కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనక ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలానే ఈ వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్విక్ గా డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో చూడాలి అనుకుంటే ఇకపై మన ప్రతి వీడియో కూడా sracademyindia.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలానే పిన్డ్ కామెంట్స్ లో కూడా ఉంచుతానండి. దాని ద్వారా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.